వేములవాడ పట్టణంలోని ఫైర్ స్టేషన్ లో ఘనంగా అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం చేపట్టారు. ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆదివారం వేములవాడ పట్టణంలోని ఫైర్ స్టేషన్ లో కాలనీ వాసులకు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఫైర్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ 1944వ సంవత్సరంలో ఏప్రిల్ 14వ తేదీన ఒక నౌకలో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారి స్మారకార్థం దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే వేములవాడ పట్టణంలోని ప్రధాన కేంద్రాల వద్ద మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించినట్లు వివరించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్తగా వివరించి వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు అగ్నిమాపక అధికారులను సిబ్బందిని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మ్యాన్ సాయిలు, శంకర్, శేఖర్, ఉపేందర్ రావు, ప్రేమ్చంద్, మహేష్, భాస్కర్, చంద్రశేఖర్, దుర్గరాజ్, హోంగార్డులు జీవన్ రెడ్డి, షాదుల్లా, కాలనీవాసులు ఉన్నారు. ఇట్లాంటి అవగాహన కార్యక్రమాన్ని మేము రూపొందించాలనుకుంటున్నాం. దానికి కూడా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారని, దేశాన్ని కాపాడే సైనికులు ఎంత గొప్పవాడో విలేజ్ లోపల దేశంలో దక్షిణ కాశీ రాజన్న క్షేత్రంలోని అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు ముగింపుత్సవాన్ని వేములవాడ అగ్నిమాపక కేంద్రం లోపల జరపబడుతున్నవి. మేము ఏప్రిల్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అగ్నిమాపక వారోత్సవాలు మన ఎమ్మెల్యే గారి కరపత్రాలను ఆవిష్కరింపజేసుకొని ప్రతిరోజు బస్టాండ్ ప్రాంతాల్లో కానీ, హాస్పిటల్స్, థియేటర్స్, స్కూళ్ళలో కానీ, గోదాంలో కానీ, పెట్రోల్ బంక్లో కానీ వీటన్నిటి లోపల అవేర్నెస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బొంబాయి డాక్యార్డ్, విక్టరీ డాక్యార్డ్ లోపల నౌక ప్రమాదం లోపల 1944 సంవత్సరం లోపల 66 మంది అగ్నిమాపక సిబ్బంది చనిపోవడం జరిగింది. వారిని స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించేసి ప్రజల లోపల అగ్ని ప్రమాదాల మీద అవగాహన కలిగించడానికి చేసే ఈ కార్యక్రమము ప్రతిరోజు చాలా వరకు జాగ్రత్త తీసుకుంటున్నాం. అందుకు ఈ అవకాశాన్ని కలిగించిన ఈరోజు అగ్నిమాపక కేంద్రానికి వచ్చినట్టు ఈ అవేర్నెస్ ముగింపు కార్యక్రమం లోపల అందరూ వచ్చినందుకు పట్టణ ప్రజలకు, మా విద్యానగరి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాలం ఆ వేసవి కాలం లోపల అందరూ కూడా నీటిని కానీ, తర్వాత ఎలక్ట్రిసిటీ పరంగా షార్ట్ సర్క్యూట్ అయితే మెయిన్ ఆఫ్ చేయడం కానీ, చాలా ఇసుకను కానీ అందుబాటులో పెట్టేసుకుని వచ్చే వేసవి కాలం లోపల ప్రజలంతా కూడా సంతోషంగా హ్యాపీగా ఉండేసి ఏ సమాచారం వచ్చినా కూడా 101కు ఫోన్ చేయండి, లేదా 8712699260 ఫోన్ చేసేసి మా సహాయాన్ని కోరండి. మేము ఎప్పుడు కూడా 365 రోజులు 24 గంటలు మీ సేవకి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వేములవాడ ప్రజలందరూ కూడా సంతోషంగా అగ్ని ప్రమాదాలు లేకుండా వేములవాడ కావాలని చెప్పేసి మా వేములవాడ సిబ్బంది తరఫున అందరి ద్వారా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.